హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు మష్రూమ్ పలావ్ చేద్దాం అనుకుంటున్నాను. క్విక్ అండ్ ఈజీ రెసిపీ ఫర్ లంచ్ బాక్సెస్. పిల్లల కోసం లంచ్ బాక్సెస్లోకి చాలా ఫాస్ట్గా అవ్వే రెసిపీ ఏది అంటే మష్రూమ్ పలావ్ అనే అనుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్లో చేద్దాం. వచ్చేసండి, ఫస్ట్ ప్యాన్ పెట్టండి. ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాక అది కొంచెం కరిగే లోపల ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసిన తర్వాత అది కొంచెం వేడెక్కాలి. మష్రూమ్ ఎంతమందికి ఇష్టం? ఆ మష్రూమ్ చాలా హెల్త్కి మంచిది కదా, పిల్లలకు కూడా పెట్టాలి. కాబట్టి అత్తమాటలో నాన్ వెజ్ పెట్టే బదులు ఇలా మష్రూమ్ పలావ్ అని కర్రీస్లో కానీ ఏదో ఒక దాంట్లో మనం యాడ్ చేస్తూ ఉండాలి. ఈ లోపల గీ అండ్ ఆయిల్ రెండు హీట్ అయినాయి కాబట్టి ఒక చిన్న బిర్యానీ ఆకు, 4 యాలకులు, 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ షాజీరా, ఒక 10 నుంచి 15 జీడిపప్పులు. పిల్లల కోసం కాబట్టి హెల్తీగానే చేద్దాం. సో 10 నుంచి 15 జీడిపప్పులు. అవి కొంచెం ఫ్రై అయ్యే లోపల అవి కొంచెం ఫ్రై అవ్వాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్, 2 మిర్చి, సన్నగా తరిగిన ఆనియన్, కొంచెం స్లైసెస్ కింద కట్ చేసిన మిర్చి, లైట్ పింక్ షేడ్ వస్తే చాలు, బ్రౌన్ షేడ్ అవసరం లేదు. మష్రూమ్స్ తీసుకొని క్లీన్ చేసుకొని హాఫ్ కట్ చేయాలి. ఎందుకు చిన్న పీసెస్ కట్ చేసుకోకూడదు. కట్ చేసుకుంటే అవి లాస్ట్కి ఇంకా చిన్నగా అయిపోతాయి బాయిల్ అయ్యేటప్పటికి. సో హాఫ్ పీసెస్ కింద కట్ చేసుకుంటే మనకి తినేటప్పుడు ఈజీగా ఉంటుంది. అంటే పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు కాబట్టి అవి కొంచెం హాఫ్ పీసెస్ కిందే కట్ చేసుకోవాలి. మష్రూమ్ కొంచెం అలాగ లైట్గా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత 1-2 సార్లు అలా కొంచెం మూవ్ చేస్తూ ఉంటే కింద అడుగు అంటకుండా ఉంటుంది. ఈ లోపల మనం గరం మసాలా 1 స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 స్పూన్ సాల్ట్. అది మీ టేస్ట్ ప్రకారంగా వేసుకోండి. నేనైతే తక్కువ వేస్తున్నాను. సో మీకు టేస్ట్ ప్రకారంగా వేసుకోండి. నేను 1 స్పూన్ మాత్రమే వేసాను. మ్యాక్స్ 1.5 స్పూన్ పడుతుంది, ఎక్కువ వేసుకోవద్దు. 1 స్పూన్ పట్టిన తర్వాత సాల్ట్ మిక్స్ చేసేసి అది కొంచెం ఫ్రై అయ్యింది అనుకోండి. ఆ ఫ్రై అయ్యే లోపల మనం ఒక సన్నగా తరిగిన పుదీనా 2 వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచితే మనకి మసాలా అంతా కూడా దానికి మష్రూమ్స్కి పడుతుంది, మనం వేసిన మసాలా అంతా. ఇప్పుడు చూసారా, మొత్తం అంతా ఫ్రై అయ్యి కొంచెం దగ్గరికి వచ్చినట్టుంది కదా. నేను 2 గ్లాసెస్ రైస్ కుక్ చేస్తున్నాను కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. అంటే 1:2 రేషియో మనం కుక్ చేయాలి. బాస్మతి రైస్ ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందు మనం నానబెట్టుకుని ఉంటాం కాబట్టి ఎక్కువసేపు మనం కుక్కర్లో పెట్టిన అవసరం లేదు. అది క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ని దాంట్లో వేసేసి బాయిలింగ్ అయినప్పుడు ఆ రైస్ దాంట్లో వేసేసి మొత్తం ఇలా మిక్స్ చేసేసేయకుండా ఒక్కసారి లైట్గా ఇలాగా మిక్స్ చేసి దానికి లిడ్ క్లోజ్ చేసండి. బాగా మిక్స్ చేస్తే రైస్ బ్రేక్ అయిపోద్ది, బాస్మతి రైస్ కదా. ఒక్క విజిల్ వచ్చిన తర్వాత 15 to 20 మినిట్స్ దాన్ని అలాగే ఉంచేసి, విజిల్ ఒక్కటే చాలు, ఎక్కువ అక్కర్లేదు. ఎక్కువ పెట్టడం వల్ల రైస్ బ్రేక్ అయిపోయి ముద్దలా అయిపోద్ది. మనకి ఇలా పొడిలాడుతూ రావాలి అని అనుకుంటే ఒక్క విజిల్ చాలు. ఒక విజిల్ అయిపోయిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత తీసి సర్వ్ చేసుకుంటే మనకి ఇలా పొడిలాడుతూ వచ్చిన తర్వాత ఇది క్విక్ అండ్ ఈజీ రెసిపీ.